శ్రీదేవి డ్రామా కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏడి ఎమ్మెల్యే గడును నరేష్ గారు అక్కడ ఉన్నారు. డాన్స్ బాగా వేసారు కానీ ఎనర్జీ అంతా ఎక్కడ వేస్ట్ చేసుకోవద్దు. నీకంటే వేరే పనులు ఉంటాయి కాబట్టి ఎనర్జీ దాచి పెట్టుకుంటావు. మాకేం అవసరం, వాడికైతే అసలు అవసరమే లేదు. అరే ఎమ్మెల్యే నీకు ఓపిక లేదురా, మానేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఒక్క రోజున 4-5 పెట్టుకోకూడదు అంట. అదే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ నాలుగోది ఏంటి? సాఫ్ట్వేర్. ఎన్ని చేసినా ఏంటో రా వెనకాల ఉండిపోతున్నాను. వెనకాల ఉంటున్నావు, ఎవరితో ఉంటున్నావు అది కూడా చెప్పు. ఏంట్రా మీరు ఇలా తయారయ్యారు? ఏంటి మానేస్తానంటావు అంతేనా? అవన్నీ మానకూడదురా. అయ్యి కాదు, నువ్వు అన్నది మానేస్తా అంటున్నావు అంతేనా? మానేస్తాడు మానేస్తాడా అన్న? ఏదో చేసి దెబ్బకి దశ తిరిగిపోవాలరా. తమర తిరగటం మానేస్తే దశ కూడా తిరిగిద్ది. బాగా డబ్బులుంటే 100 రూమ్లు ఉన్న హోటల్ కట్టి అవన్నీ మనం రెంట్కి ఇచ్చామనుకో, నెల మన అకౌంట్ లో డబ్బులు పెరిగిపోతాయి. 100 రూములు ఉంటే అకౌంట్ లో డబ్బులు ఏమో కానీ అకౌంట్ లో మాత్రం బాగానే పెరుగుతాయి. ఆల్రెడీ పెరిగే ఉన్నారా? మనం ఇవన్నీ చెయ్యాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాలన్నా. అది వచ్చే ప్లాన్ ఏదన్నా ఉంటే ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నారా? అన్న చూడిదే, అది వైట్ పేపర్, ఇది చూడు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనబడట్లేదు. ఇతను ఆచూకీ తెలిపితే 10 లక్షల. ఊరు నాయన. అరే ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని చూస్తుంటే నాకు ఆలోచన వస్తుందిరా. వాడిని చూస్తున్నా నీకు ఆలోచనలు వస్తున్నాయా? అది కాదురా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆచూకీ తెలిపితే 10 లక్షలు ఇస్తారంటరా. నాకు మంచి ఐడియా వచ్చిందిరా. ఏంటి? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిగా అడ్రస్ కి నేను వెళ్ళిపోతారా. నువ్వు వెళ్తావు? ఆ ఫోటోలో చూసావా, మిల్క్ బాయ్ లా ఉన్నాడు. తమరో పొద్దున్నే టవల్ కట్టుకొని మిల్క్ పిండటానికి వెళ్తారు చూసావా, అలా ఉన్నావు. అరే ఏదో చేసి కొంచెం మేకప్ వేసి మేనేజ్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయానుకో, నేనే ఆ వ్యక్తి నేను చెప్పాను అనుకోని ఆస్తి మొత్తం రైట్ చేసుకుందాం. హ్యాపీ కదా? ఒక పని చేయి, నువ్వు వెళ్తావు కదా, మా డ్రామా కంపెనీ మనోళ్ళని కూడా తీసుకెళ్ళు. మనోళ్ళని సార్ తీసుకెళ్తాను. అమ్మగారికి ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. అరే నేను అమ్మని మేనేజ్ చేస్తాను, మీరేం మాట్లాడతారు. ఓకే మా ఏంటన్నా పిలిచా? మనకు ఈవెంట్ వచ్చింది. అవునా? ఎక్కడ? కాకపోతే ఆ ఊర్లోనే చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటి? ఏంటంటే అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు. పెద్ద ఆయన వాళ్ళ మనవడు తప్పిపోయి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిపోయిందంట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే మనకు ఫోన్ చేసి, బాబు మీరే ఆయన మనవడుగా యాక్ట్ చేయాలి, సో ఆయన ఆనందంగా ఉంటారు అని చెప్పని అన్నారు. అంటే ఈవెంట్ అన్నావు కదా నాన్న, ఇప్పుడు మళ్ళీ అదే అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి. ఆ పెద్ద ఆయనకేమో మనవడు లేడు, నేను వెళ్ళి యాక్ట్ చేశాను అనుకో, ఆయన పాప హ్యాపీగా ఉంటారు, మనం ఈవెంట్ చేసినందుకు పేమెంట్ కూడా వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళని ఏమార్చినట్టు ఉంటుందేమో. లేదమ్మా, ఆయన హ్యాపీగా ఉన్నాడంటే మనందరం హ్యాపీగా ఉన్నట్టే కదా. సరే, సో అక్కడికి వెళ్ళిపోయి ఈవెంట్ చేసుకొని పేమెంట్ విషయాలు మాట్లాడేవా? అన్ని మాట్లాడేసానమ్మా, చాలా పెద్ద మొత్తంలో వస్తాయి డబ్బులు. సరే, అది జాగ్రత్తగా మాట్లాడుకో. అలాగే అమ్మా, మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చోండి, మిగతా అన్ని నేను చూసుకుంటాను. ఏమండి, ఇదేనా రావడం? లేదే, నిన్నే వచ్చి ఆ పక్కింటి పంకజం ఇంట్లో పడుకున్నా. ఏదో సరదాగా అన్నానులేండి. నేను సీరియస్ గానే అమ్మా. మీ అయ్య ఎక్కడా? అదిగో వస్తున్నారు. మామయ్య గారు. కన్ను పెట్టరు, కన్ను కొట్టరు, పాల పెట్టరు, బయట పట్టరు. అర్రే అర్రే అర్రే, ముసలోడే గాని కూడా. మామయ్య గారు, ఎప్పుడో పాత సంక్రాంతికి వచ్చావు,
మామయ్య గారు ఆ, చిన్నప్పుడు మీ మనోడు పాదు చచ్చిపోయాడు కదా, అవును. ఆడిప్పుడే బయలుదేరి వస్తున్నాడు. పార్దు వస్తున్నాడా? ఎప్పుడో మన నాన్న మళ్ళీ ఎప్పుడు పోయాడు, శోభనం అప్పుడు వచ్చా ఆ బిల్డింగ్ మీద నుంచి దూకాడని చెప్పి ఆ ఒలింపిక్స్ లో ఏదో గిఫ్ట్ ఇచ్చాడు. పాడు వస్తాడు పక్కెళ్ళు. నేనే పార్దు. పార్దు అప్పుడెప్పుడో తప్పిపోయావు బాబు, ఇప్పుడు వచ్చావా? వీడిని చూస్తే తప్పు చేసేవాళ్ళ ఉన్నాడు, తప్పిపోయిన వాళ్ళ లేడే. ఇన్నాళ్ళు ఏం చేసావు? ఒళ్ళొంచి పని చేశాను సార్. ఎవరి వాళ్ళు నాళ్ళు ఎక్కడున్నావు? ఎల్ దగ్గర తలదాచుకున్నాను. మరి బాడీయో వేరే దగ్గర అండి. ఇన్ని రోజులు మమ్మల్ని అందరినీ వదిలేసి దూరంగా ఒంటరిగా ఎలా ఉన్నావు బాబు? దూరంగా వరకు ఓకే, ఒంటరిగా అన్నావంటే అవును, అయినా మీరిద్దరు అల్లుళ్ళు కదా, మీరిద్దరు అక్కడ ఉండక ఇక్కడ ఉంటున్నారేంటి? మేము మామయ్య గారి ఇంట్లోనే ఉండమంటారు. ఎలా రేకమ్మా? కాదు, మా ఇల్లు అప్పుల్లో ఉంది. అప్పుల్లోనా? ఎక్కడ? ఇది ఫిల్మార్ అప్పు, నాది మాదాపూర్ అప్పు. ఏమయ్యా అల్లుడు, నువ్వు ఎక్కడే ఉండుంటే ఈ పాటికి నీకు మా అమ్మాయితో పెళ్లి చేసి 2 రింగులు పెట్టేవాడిని. ఈయన గురించి తెలితే రింగులు బెటరు. మేము కూడా ముందు అవి పెట్టే తర్వాత రింగులు పెడతాం. తాతగారు ఎలా ఉన్నారు? మెడకేంటి ఆ బ్యాండ్? నడుము నొప్పని మెడకు పెట్టుకున్నా. అదేంటి నడు నొప్పి అయితే నడుగు పెట్టుకోవాలి, మెడ పెట్టుకోవడం ఏంటి? నడుము సరిపోవట్లేదని మెడకు పెట్టుకున్నాను. అర్దు నాకెందుకు తాతగారు ఇది? ఎంత ఉంది వెయిట్ అది? 1 కిలో ఉంటదండి. కిలోయే, నేను 2 కేజీలు అనుకున్నాను. ఈ గన్ను మీ నాన్న అడవికి వేటకెళ్ళినప్పుడు ఇచ్చేవాడిని, కానీ చచ్చిపోయాడు. ఎలాగండి? పులి ఎదురుగా వస్తుంది, మరి గన్నం కదా, కాల్చొచ్చు కదా. నేను అది గన్నని చెప్పలేదు, అది బాణం అనుకుని ఇలా వేసాడు. వీళ్ళతో ముచ్చట్లు కాదు, అమ్మకి ఈవెంట్ చేస్తా అని చెప్పాం కదా, ఓ మర్చిపోయా. అది చెయ్యి ఫస్ట్. తాతగారు ఎన్నాళ్ళ తర్వాత నేను వచ్చా కదా, అందరం ఆనందంగా ఉండాలని చెప్పని నాకు తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒక కంపెనీ వాళ్ళని పిలిచాను. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. హైదరాబాద్ ఇదే చేసేవాడరా. కాదు తాతగారు, వాళ్ళందరూ వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో నేను వచ్చిన సందర్భంగా అందరూ హ్యాపీగా వాళ్ళందరూ ఎంటర్టైన్ అవుతాం. ఐటమ్ సాంగ్స్ ఏమైనా ఉంటాయా? అలాంటివి ఉండవండి బాబు. ఉండాలి. మీరందరూ హ్యాపీగా వెళ్ళి కూర్చోండి, నేను శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు పిలుస్తాను, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. బాగుంటారుగా? బాగుంటారు. సో ఈ వారం మన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోయే కథలోని కీలక పాత్ర రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ సుధా గారు. వెల్కమ్ సుధా గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నేనే థ్యాంక్స్ చెప్పాలి. యువర్ ప్లెజర్ అండి. మీ అందరిని కలవడానికి ఈ ఆపర్చునిటీ రావడం చాలా 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 థ్యాంక్స్ అమ్మా. మీరు వాళ్ళు ఇక్కడ ఉండి మేం చేసే అతడు మీరు దగ్గరుండి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. తప్పకుండా నాన్న, లెట్స్ ఎంజాయ్. సుధీర్ గారు, నాకు సుధా గారిని చూడగానే నాకు చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది సుధా గారితో వర్క్ చేశారో నాకు తెలీదు. నేనైతే 15 రోజులు సుధా గారితో వర్క్ చేశాను కలిసి రీసెంట్ గానే. అసలు అమ్మ ఎలా ఉంటారంటే సెట్ లో అంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటారు, ఎవరి వల్ల కాదు అలా మాట్లాడడం. సో ఇంకా ఏదన్నా చిన్న లింక్ ఇస్తే చాలు, అంటే చాలా ఎక్స్పీరియన్సెస్ కదా, అన్ని చెప్తూనే ఉంటారు, వాళ్ళతో ఇలా వీళ్ళతో ఇలా మాట్లాడుతూనే ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఫుడ్, పులిహోర, దద్దోజనం తనే స్వయంగా ఆల్మోస్ట్ చాలా డేస్ చేశారు. ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీ, చాలా అమ్మ అనే పదానికి ఆవిడ అక్షర రూపం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలా స్టేజ్ మీద నేను ఈ రోజు ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది, మీతో కలిసి మళ్ళీ స్టేజ్ షేర్ చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మతో నేను కూడా ఒక 30 రోజులు సినిమా చేసాం. సో చాలా స్వీట్, అంటే రోజు చాలా ఆప్యాయంగా, రోజు మన అంటే ఊర్లో మా అమ్మగారు ఉంటారు అనమాట, అమ్మగారు లేని లోటు లొకేషన్ లో రోజు తీర్చేవాళ్ళమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూడంగానే అమ్మని చూసినట్టు ఉంటుంది. మన సినిమాల్లో చూసినప్పుడు ఎలాగైతే ఒక నాని గారిని చూస్తే పక్కింటి అబ్బాయిని, ఒక చిరంజీవి గారిని చూస్తే ఒక న్యాచురల్ గా యాక్ట్ చేస్తారు, ఎలాగో సుధా గారిని ఎప్పుడు చూసినా సరే మనకి అరే మన ఇంట్లో మన అమ్మలాగా అనిపిస్తారు అనమాట. ఇప్పుడు
మనం ఇల్లు అన్ని వదిలేసి మన ఫ్యామిలీ అమ్మ నాన్న పెళ్ళైన వాళ్ళకి వైఫ్ ని వదిలేసి పిల్లల్ని వదిలేసి వస్తున్నాం. వర్క్ చేసే ఒక అరగంట అయినా మన కుటుంబం లాగా అనుకుని ఉంటున్నాం. ఇక్కడే అలా ఉన్నప్పుడు బయట వేరే అవుట్ స్టేషన్ కి వెళ్తే అన్ని మిస్ అవుతాం కదా. ఆ మిస్ అయ్యింది మనకి అనిపించకూడదు. మన వాళ్ళు అందరూ ఒకటే. ఇందాక నేను చెప్పినట్టు మనం అని అనుకుంటే మన వాళ్ళే అందరూ. అది నాకు అందుకే అది అన్ని చెయ్యాలని అనిపిస్తుంది. అదంతా మా పేరెంట్స్ బ్లెస్సింగ్, దేవుడు ఇచ్చిన వరం నాకు. వాళ్ళు 30 రోజులు 10 రోజులు మీరు చేస్తారని ఆల్మోస్ట్ ఒక 100 సినిమాలు టీవీలో చూసారు మేము. మీవి 100 చూసారా? 100 చూసాను. నా టీవీలో చూసినప్పుడు నాకు అమ్మ ఫీలింగ్ వస్తుంది. నేను టీవీలో బయట చాలాసార్లు మాట్లాడాను. మీరు మాట్లాడి మాట్లాడలేదు ఇప్పుడు నాకు టీవీలో. నేను టీవీలో చాలాసార్లు అమ్మ అమ్మని పిలిచేవాడిని. మీరు మాత్రం డైలాగులు చెప్పుకుని వెళ్ళిపోయి వేరే క్యారెక్టర్లు వెళ్ళిపోయారు. ఒక్కసారి నా వైపు చూస్తారు అనుకున్నాను కానీ మీరు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ ఇక్కడ ముసిముసి నవ్వులు నవ్వుతున్న ఇంద్రజ గారు. అమ్మా నమస్కారం. నమస్కారం అమ్మా, బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను కాబట్టి మీ అందరిని కలవడానికి వచ్చాను. ఎస్ మా. ఇదే ఎనర్జీ కంటిన్యూ చేయండి. మీరు ఎప్పుడు ఇలాగే బాగుండాలి. మీతో పాటు మేమందరం కూడా బాగుండాలి. అందరు బాగుంటాం దేవుడి దయ వల్ల. స్టార్టింగ్ లోనే ఎంత ఎనర్జీగా ఉన్నారంటే ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్లీజ్